శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఘన 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 విన్యాసితము నారద తుంబురు గాన శోభితము గరుడ గంధర్వ వాహనాంచితము దేవ విమాన యాన భాసితము సూర్యచంద్ర నక్షత్ర మండితము బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము నిరాలంబ నీలాంబరముగనుసు మారుతి ఏగెను వేగము పెంచుసు. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను గోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగదూచెను అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయక తికమక పరచెను మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన ఛాయాగ్రాహి అదేనని తెలిసెను. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహామేధావి కపికుంజరుడు క్షణములో నాయ సూక్ష్మ రూపుడు మెరపువోలె మెరసి సింహిక ముఖమును తొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారుని పొగడిరి ఘనముగ. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు చేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది పూదీవెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది సువేలాచల శిఖరమది హనుమంతుడు తొలుత వాలినది. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి నలువంకలను కలయజూచూచు నిజ రూపమున మెల్లగా సాగుతూ త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
పుష్పలాది పుష్పచయములు నిండారగా అలరారువగట్టలు హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబావులు కేళి విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన చిన్నని వీధులు మత్స్యమకర లతాది పతాకలు ఎత్తున ఎగిరే కోట బురుజులు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచినా తీర్చిన గృహములు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఘన జఘనము వప్ర ప్రాకారము నవ్యాంబరము విపులాంబువు కర్ణాభరణములు కోట బురుజులు కేశాంతములు శతఘ్నిశూలములు సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కరకు కత్తులు విల్లంబులు శూల పట్ట సాది ఆయుధధారులు కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షస వీరులు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కామముచే స్వాధీనముగారు దానముచే అధీనముగారు భేదముచే బలహీనులుగారు దండముచే రణభీరులుగారు తామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను. పిల్లిలాగా పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకారాక్షసి కపివరుగాంచెను. గర్జన చేయుతూ అడ్డగించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని. అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే. కొండ బండల రక్కసిడొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. ఓ బల భీమా వానరోత్తమా, ఓ మహాత్మా మన్నింపుమా. ఇంతకాలముగా లంకనుగాచితి, నేటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. లంకారాక్షసి నిజము తెల్పెను, హనుమంతుని ఉత్సాహపరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. నందికేశ్వరుల శాపమున్నది, లంక వినాశము మూడనున్నది. స్వేచ్ఛగబోయి లంకను జూడుము, వేగమే పోయి
సీతను గాంచుము. రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతమొందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. కోటగోడ అవలీలగ ప్రాకెను. కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను. ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి. ఒడ్డాణపు చిరుగజ్జల రవళి గల్లు గల్లుమను అందెల సౌవడి. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. ఋగ్యజుస్ సామవేదత్రయమును అధ్యయనము సేయుయాతుధానులు. అరివీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు. యజ్ఞ దీక్షితులు జటాధారులు ముండితులు దర్భమూష్టిధారులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ.